ముందే చెప్పుకున్నాం. అధ్యాయం పేరు క్షేత్రజ్ఞ విభాగం. అంటే రెండు పదార్థాలు, ఒకటి క్షేత్రము, ఇంకొకటి క్షేత్రజ్ఞుడు. అంటే మనం ఒక్కళ్ళమే అనుకుంటున్నాం ఇప్పుడు దాకా. అంటే బయటికి కనిపించేటటువంటి ఆకారం క్షేత్రం. ఈ ఆకారం లోపల ఉండి ఈ ఆకారం వల్ల కలిగేటటువంటి సుఖ దుఃఖాలు అనిపించేటటువంటి వాడు ఇంకొకడు. వాడిని పురుషుడు అన్నారు. ఈ ఆకారంతో కూడినటువంటి దాన్ని క్షేత్రము, లోపల ఉన్నటువంటి వాడు క్షేత్రమునకు అధిపతి కనుక అతను క్షేత్రజ్ఞుడు. జ్ఞుడు అంటే తెలుసుకునేవాడు అన్నమాట. ఏం తెలుసుకుంటున్నాడు? ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి విషయాలన్నీ తెలుసుకుంటున్నాడు అన్నమాట అతను. ఈ రకంగా సమస్త వస్తువులు పీపీలికాది బ్రహ్మ పర్యంతము ఈ రెండు వస్తువులు ఉంటాయి. ప్రకృతిం పురుషం చైవ విద్దనాది ఉభవతి. ప్రకృతి పురుషుడు. మనం ఏమనుకుంటున్నాం? నేను స్త్రీని, నేను పురుషుని ఒక్కటిగానే చూస్తున్నాం. ఈయన ఒక్కటి కాదు, రెండు అన్నాడు. ఇప్పుడు రెండింటిలో మనకు కనిపించేటటువంటి వస్తువు ఏదైతే ఉందో, శరీరము, స్త్రీ అని, పురుషుడని అంటున్నాం కదా. ఇది ఏ పదార్థంతో తయారైంది? ఈ పదార్థం లోపల ఉన్నటువంటి పురుషుడు ఎవరు? దానికి లోపల ఉన్నటువంటి పురుషోత్తముడు ఎవరు? మూడు విభాగాలు. ఈ క్షేత్రమేమో స్థూల శరీరం, చోక్క శరీరం, కారణ శరీరం అని చెప్పేసి మూడు శరీరాలు. అందుకని ఈ శరీరాలకి మూడింటికి మూడు అవస్థలు ఉన్నాయి. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త అవస్థ. అంటే స్థూల శరీరానికి సంబంధించినటువంటి అవస్థ జాగ్రత్త. ఈ స్థూల శరీరము నుంచి ఇంకొక అవస్థలోకి వెళ్ళిపోయామనుకోండి, అప్పుడు జాగ్రత్త ఉండదు. అంటే స్థూల శరీరానికి సంబంధించినటువంటి అవస్థకు సంబంధించినటువంటి విషయాదులను తెలుసుకునేదే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. అంటే స్థూల శరీరానికి ఒక భార్య, లేక ఒక భర్త, లేకపోతే ముగ్గురు పిల్లలు, ఆస్తుపాస్తులు మొదలైనటువంటి ఏమేమైతే ఉన్నాయి, ఈ జాగ్రత్తకు సంబంధించిన వస్తు సముదాయం. ఈ వస్తు సముదాయాన్ని లోపల ఉన్నటువంటి ఈ క్షేత్రజ్ఞుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకుని కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేసి సుఖ దుఃఖాలు అనిపిస్తున్నాడు అన్నమాట. చేత క్షేత్రజ్ఞుడు, క్షేత్రము. ఇప్పుడు క్షేత్రములో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు పడుకొని అప్పుడు ఇంక జాగ్రత్త ప్రపంచం తెలియబడదు. భర్త తెలడు, భార్య తెలదు, పిల్లలు తెలదు, అసలు మొత్తం ప్రపంచమే తెలియబడదు. కానీ ఈ జాగ్రత్త అవస్థకు సంబంధించింది పడిపోయిన తర్వాత ఇంకొక అవస్థ వచ్చింది. సూక్ష్మ శరీరానికి సంబంధించిన అవస్థ స్వప్న అవస్థ అంటారు. అక్కడ కూడా సేమ్ టు సేమ్ ఈ జాగ్రత్తలో మాదిరిగానే అనేక విషయాలు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి విషయాలను పట్టుకుని అక్కడ సుఖ దుఃఖాలు అనిపిస్తున్నాడు. అక్కడ దేనితోటి? సూక్ష్మ శరీరంతో. ఇక్కడ దేనితోటి? స్థూల శరీరం. ఇంకా అంత అదే విధానంలో ఊరుకుంటే సుషుప్త అవస్థ. దీన్ని సుషుప్తిని అనుభవించేటటువంటి అవస్థ కారణ శరీరం అంటారు. అంటే నిద్ర. అక్కడ జ్ఞానేంద్రియాలు లేవు, కర్మేంద్రియాలు లేవు, మనసు కూడా లేదు. కేవలం కారణ శరీరం అంటే శూన్యంతో కూడుకున్నటువంటి సముదాయం. అది అజ్ఞానము అంటారు దాన్ని. అజ్ఞానమే కారణ శరీరం. అక్కడ ఆ సుషుప్తిలో కారణ శరీరం, ఆ సుషుప్తి సుఖాన్ని అనుభవం. అంటే మూడు శరీరాలు, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం ఉన్నాయి. లోపల ఇంకోటి ఉంది, మహాకారణ శరీరం. ఈ మహాకారణ శరీరానికి పురుషుడు అని పేరు. ఈ పురుషుడు ఎలాంటి వాడు అంటే ప్రజ్ఞాస్వరూపుడు. అంటే తెలివి, ఎరుక. ఈ ఎరుక కంటే ఇంకొకటి ఉంది లోపల, అది ఆత్మ. ఎన్ని? స్థూలము, సూక్ష్మము, కారణము, మహాకారణము, ప్రత్యేగాత్మ. ఈ ప్రత్యేగాత్మే మన యొక్క స్వస్వరూపం. ప్రత్యేగాత్మ మినహా మిగతా అన్నీ కూడా చక్రం తిరిగినట్టుగా తిరుగుతూ ఉంటాయి, వస్తూ పోతూ ఉంటాయి.
ఈ వస్తువు పోతూ ఉండేటువంటి సముదాయానికి అంతటికి కూడా లోపల ఉన్నటువంటి ప్రత్యేగాత్మ ఆధారం. దాన్ని ఆధారం చేసుకుని ఇదంతా నిరంతరము తిరుగుతూ ఉంది. అంటే ఇందులో స్థూలము, సూక్ష్మము, కారణము ఈ మూడు ప్రకృతి సముదాయం. ఈ సూక్ష్మ శరీరం నందలి ప్రకాశం ఏదైతే ఉందో తెలివి అంటున్నాం కదా, అది ప్రత్యేగాత్మ యొక్క ప్రకాశం. మనం అద్దం ఎదురుగుండగా నుంచుంటే అద్దంలో ఒక స్వరూపము, అద్దానికి యువతలో ఒక స్వరూపము, మనం ఇద్దరు వ్యక్తులు ఎలా కనపడుతున్నామో అట్టి మాదిరిగా మన స్వరూపం ఆత్మ, మన ప్రతిబింబము చిదాభాస. దాన్నే మహాకారణం అంటారు. ఈ మహాకారణ స్వరూపం ఇదే జీవుడు లేక పురుషుడు. ఈ పురుషుడిలో ఏముంది? మనం అద్దం ఎదురుగుండగా నిలబడకపోతే ప్రతిబింబం ఉండదు. ప్రతిబింబం ఉంది అంటే అక్కడ ఏమున్నట్టు? మనం ఉన్నట్టు. అంటే ప్రతిబింబం వచ్చిందంటే ఇంకేమున్నట్టు? సూక్ష్మ శరీరం ఉన్నట్టు. అంటే జీవుడు ఉన్నాడు అంటే ఏమేమన్నట్టు? సూక్ష్మ శరీరం ఉంది, ఆత్మ ఉంది, ప్రతిబింబము కూడా ఉంది. మూడింటితో కూడినటువంటిది పురుషుడు అన్నమాట. స్థూలము, సూక్ష్మము, కారణ శరీరాలతో కూడుకున్నటువంటిది క్షేత్రం. క్షేత్రజ్ఞం చాపి మాం విత్తి. ఈ రకంగా ప్రకృతిం పురుషుం చేయవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ శరీర. ఏమిటి ఇందులో చర్చ? ఏది క్షేత్రమో ఏది క్షేత్రజ్ఞుడు? ఏతద్వేదితం ఇచ్చామి జ్ఞానం జ్ఞేయంచ కేశవ. అంటే క్షేత్రం అంటే క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు? అట్టి మాదిరిగానే జ్ఞానం అంటే జ్ఞేయం అంటే జ్ఞానం. జ్ఞానం అంటే తెలుసుకునేది. జ్ఞేయం అంటేనో జ్ఞానానికి తెలియబడిందా అని జ్ఞేయం అంటారు. జ్ఞానం జ్ఞేయం. క్షేత్రము క్షేత్రజ్ఞుడు, జ్ఞానము జ్ఞేయము. వీటిని వివరంగా చెప్పమన్నాడు. అప్పుడే స్టార్టింగ్లోనే ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిచ్చ అభిదయితే. ఈ శరీర స్థూలసూక్ష్మ కారణ శరీరాలతో కూడుకున్నటువంటి ఈ శరీరమే క్షేత్రం నాయన. ఏతద్యోవేతి పురాహు క్షేత్రజ్ఞం తద్విధ. అంటే మనం ఒక్కళ్ళగా లేము. మృత శరీరములు ఎవరు లేరు? క్షేత్రజ్ఞుడు లేడు, క్షేత్రమే ఉంది. ఇప్పుడు మనం మృత శరీరం కాదు, క్షేత్రజ్ఞుడితో కూడుకున్నటువంటి క్షేత్రం. అందుచేత ఇదం శరీరం కౌంతేయ, క్షేత్రం ఉంది, క్షేత్రజ్ఞుడు ఉన్నాడు. ఈ రెండింటి యొక్క సముదాయాన్ని ఏతద్యో వేతి తింపురహు క్షేత్రజ్ఞ తద్విధ. అంటే రెండు రకాల. మనం ఒక్కదాని మీదే అనాది నుంచి దృష్టి పెట్టాం. ఎవరిని వదిలేసుకున్నాం? మనల్ని తెలుసుకోలేదు, మనం ఎవరమో తెలుసుకోలేదు. మన స్వరూపాన్ని వదిలేసి మన చుట్టూరు తయారైనటువంటి క్షేత్రాన్ని పట్టుకుని ఈ క్షేత్రమే నేననుకుని, నాకు సరైనటువంటి సదుపాయం లేదు, నాకు సరైనటువంటి భార్య రాలేదు, సరైన భర్త రాలేదు, మంచి పిల్లలు పుట్టలేదు, నాకు మంచి ఇల్లు దొరకలేదు, మంచి తిండి దొరకలేదు అంటూ ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయి? కర్మ మీద ఆధారపడి ఉన్నాయి. అంటే ముందు జన్మలో మనం చనిపోయినప్పుడు ఏ ఏ కర్మలు చేసుకుని వెళ్ళామో ఆ కర్మ ఫలాలు అనుభవించడానికి మళ్ళీ ఇంకో శరీరం తయారు చేసి ఇవ్వాల్సి వచ్చింది. ఆ శరీరం తయారు చేసి ఇవ్వడానికి ఈశ్వరుడు ఒక కారణం, కర్మ ఇంకొక కారణం, మన తల్లిదండ్రులు ఇంకొక కారణం. దీన్ని ఉపాద కారణం, నిమిత్త కారణం అంటుంటారు. అంటే కేవలం సరాసరిగా మన కర్మ శరీరాన్ని తయారు చేసుకుని రాలేదు, దానికి ఆ శక్తి లేదు, ఎందుకంటే కర్మ చేయడం. అలాగని చెప్పేసి క్షేత్రజ్ఞుడే తనంతట తానుగా శరీరాన్ని తయారు చేసేసుకోలేదు, అతనికి ఆ శక్తి లేదు. అలాగని చెప్పేసి ఈశ్వరుడే వీడి చేతిలో ఏ కర్మఫలం లేకుండా ఒక శరీరాన్ని తయారు చేసి చేయలేదు. ఒక్కొక్కటి ఒక్కోదానికి ఒక్కోదానికి కారణం. ఈశ్వరుడు శరీరం తయారు చేసి ఇవ్వాలంటే వీడి దగ్గర ఏముండాలి? కర్మలు ఉండాలి. ఈశ్వరుడు జీవుడు చేసినటువంటి కర్మఫలాలు అనుభవించడం కోసం శరీరాన్ని తయారు చేయి ఇవ్వాలంటే ఆయన చేతిలో ఉండాలి? శరీరం తయారు చేయడానికి కావలసినటువంటి మెటీరియల్స్ ఉండాలి.
ఏంటా మెటీరియల్స్? 6వ శ్లోకం. ఆ మెటీరియల్స్ ఏంటి? మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకంచ పంచేంద్రియ గోచరాః. మహాభూతాన్యహంకారో అంటే అతను ఏ ఏ వస్తువులతోటి శరీరానికి నిర్మాణం చేయటానికి పూనుకున్నాడో మహాభూతాలు అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమిని చాలాసార్లు చెప్పుకున్నాం. ఆకాశాన్ని నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలం నుంచి భూమి వచ్చింది. అంటే ఆకాశానికి గుణం శబ్దం. ఆకాశం నుంచి పుట్టినటువంటి వాయువుకి ఆకాశం యొక్క గుణము, వాయువు యొక్క గుణం స్పర్శము, 2 గుణాలు ఉన్నాయి. వాయువు నుంచి పుట్టినటువంటి అగ్నికి ఆకాశ గుణము, వాయు గుణము, అగ్ని గుణం, రూపం 3 గుణాలు ఉన్నాయి. అగ్ని నుంచి పుట్టినటువంటి జలానికి శబ్ద, స్పర్శ, రూప, రసగుణం ఉంది. జలం నుంచి పుట్టినటువంటి భూమికి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ గుణాలు ఉన్నాయి. అంటే 5 గుణాలు ఉంది భూమిలో. అటువంటి భూమిలో మొక్కలు మొలిసినాయి, గింజలు. ఆ మొక్కల నుంచి కాయలు కాసినాయి, ధాన్యం వచ్చింది. దాన్ని అన్నం అంటారు. అన్నాది భూతాన్ని. ప్రాణికోటి దేని నుంచి తయారైంది అంటే అన్నం నుంచి డైరెక్ట్గా వచ్చేసిందా? రాలేదు. అంటే ధాన్యం దేని నుంచి వచ్చినాయి? అన్నాద్భవంతి భూతాన్ని అన్నాడు కదా. అంటే అన్నం నుంచి ప్రాణికోటి పుట్టిందా? ఎలా పుట్టింది? అక్కడ మళ్ళీ ఏం అవసరం వచ్చింది? ఆయనేమో ఈ జీవుడి చేతిలో కర్మలు ఉండాలి. ఆ కర్మఫలాలు అనిపించడానికి ఈ ప్రకృతి అంటే పంచభూతాలని పరిణామం చెందింపచేసి ఆ పంచభూతాల యొక్క పరిణామంలో అన్నం పుట్టించాలి. అన్నాద్భవంతి భూతాన్ని. ఇప్పుడు అన్నాన్ని నుంచి డైరెక్ట్గా కాదు, ఆ అన్నం ఎవరు తింటారో వారి శరీరం ద్వారా ఉపాధి తయారవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మన శరీరం ఎవరి ద్వారా తయారై వచ్చింది? ఎవరెవరి కారణం? ఒకటి మన కర్మ, ఇంకొకటి ఈశ్వరుడు, ఇంకొకటి మన తల్లిదండ్రులు. 3 కారణాలు. అంటే ఉపాదాన కారణం, నిమిత్త కారణం అంటుంటారు కదా. అట్టి మాదిరిగా ఈశ్వరుడు కర్త. జీవుడు చేసినటువంటి కర్మఫలం తరగలేదు. కోటాను కోట్ల జన్మల నుంచి వెళ్తున్నాడో వస్తున్నాడో కర్మ నశింపు చేసుకోకుండా పోతున్నాడు. కర్మ నశించాలి అంటే కర్మ చేస్తే కర్మ నశించాలి. మనం యజ్ఞమో, యాగమో, పూజలో ఏదో చేసామనుకోండి, దానివల్ల పుణ్యకర్మ అవుతుంది. పాపం చేస్తే పాపకర్మ అవుతుంది. కర్మ నశించదు. కర్మ నుంచి కర్మ నశించడం అనేది లేదు. ఇంకా అది సృష్టికి విరుద్ధం. అంచేత కర్మ నశించాలంటే కర్మకి జ్ఞానాగ్ని దగ్ధ కర్మ. జ్ఞానంతోనే కర్మ నశించదు. ఏ జ్ఞానంతోనే? ఈ క్షేత్రజ్ఞుడు అనేటటువంటి వాడు ఎవడో వాడి గురించి తెలిసిన జ్ఞానం. ఇదేంటండి అంటే మనం ఎవరమో మన గురించి మనకి స్పష్టంగా తెలిస్తే మన కర్మ నశించదు. ఎక్కడో లేదు, కీలకం మన దగ్గరే ఉంది. మన గురించి మనకు తెలియకపోవడానికి ఏం పేరు? అజ్ఞానం. మన గురించి మనకు తెలిస్తే జ్ఞానం. అంచేత ఇక్కడ ప్రారంభంలోనే ఏం చెప్పాడు? జ్ఞానం జ్ఞేయంచ. క్షేత్రం తెలుస్తుంది. క్షేత్రజ్ఞుడి గురించి మనం పెట్టలేదు మనసు. క్షేత్రం మీదే మనసు పెట్టాం. అది స్త్రీయా పురుషుడా ఎలా ఉంది, దానికి సంబంధించినటువంటి సుఖాలన్నీ కలుగుతున్నాయా లేదా, ఆ తినటానికి, తాగడానికి, పడుకోవడానికి అన్ని సదుపాయాలు ఉన్నాయో లేదో చూసుకుంటాం. కానీ ఆ లోపల ఉన్నటువంటి వాడి మీద మన తెలివిని పెట్టలేదు. అందుకు చేత మనకి క్షేత్రజ్ఞుడికి సంబంధించినటువంటి జ్ఞానం జ్ఞేయం అవ్వలేదన్నమాట. అంటే మన స్వరూపం మనకి స్పష్టంగా అనుభవపూర్వకంగా తెలియాలి. ఈ శాస్త్రాలన్నీ బోధించేదేంటి? ఇలాగ నీలో ఎవడైతే ఉన్నాడో అట్టి మాదిరిగా అందరిలోనూ నేనున్నానంటున్నాడు. సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞం చాప్యమాం విద్ది సర్వక్షేత్రేషు భారత. నీవు ఒక క్షేత్రంలో ఉన్నావు. క్షేత్రంలో ఉన్నటువంటి నీకు ఆ క్షేత్రానికి సంబంధించినటువంటి విషయమే తెలుసు.
ఆ క్షేత్రానికి కడుపు నొప్పి వచ్చినా, కాళ్ళు నొప్పి వచ్చినా, తల నొప్పి వచ్చినా, ఏం వచ్చినా ఆ పక్కింటోడికి తెలుసు. ఎందుకని? ఆ పక్క దాంట్లో లేడెతను. ఎవరి దాంట్లో ఉన్నాడు? ఈ క్షేత్రంలోనే ఉన్నాడు ఈ క్షేత్రజ్ఞుడు. అంచేది ఈ క్షేత్రానికి సంబంధించిందంతా తెలుస్తుంది. క్షేత్రానికి సంబంధించింది తెలుస్తుంది కానీ ఆ క్షేత్రజ్ఞుడి గురించి మనం తెలుసుకోవడానికే ప్రయత్నం చేయలేదు. వాడి గురించి తెలియాలి, ఇంకొకటి కూడా తెలియాలి. ఇలాగ ఒక క్షేత్రంలో ఉన్నటువంటి వాడు అన్ని క్షేత్రాల్లోనే ఉన్నటువంటి వాడు ఇంకొకడు ఉన్నాడు. ఆయన ఈశ్వరుడు అంటారు. సర్వక్షేత్రేషు భారత అన్నాటిలోనే ఉన్నాడు ఆయన. వీటికి ఈ క్షేత్రం గురించి తెలుస్తుంది, వాటికి అందరి క్షేత్రాల గురించి తెలుస్తుంది. అందుకు చేతనే వీడు ఎలాంటి కర్మ చేశాడో, వీడికి ఎలాంటి శరీరాన్ని ఇవ్వాలో, ఎలాంటి శరీరాన్ని ఇత్తి వాడు కర్మ ఫలాన్ని పూర్తి చేసుకుంటాడో ఆ నాలెడ్జ్ ఆయనకుంది. ఈ రకంగా నిరంతరం ఆయన ఏం చేస్తున్నాడు? ఈ రకంగా మనల్ని పుట్టించున్నాడు. కాకపోతే విషయం ఏంటంటే మనం క్షేత్రంలో ఉండి క్షేత్రజ్ఞుడిని వదిలేసి దేన్ని పట్టుకున్నాం? క్షేత్రాన్ని పట్టుకున్నాం. క్షేత్రాన్ని పట్టుకుని ఇచ్ఛ, ద్వేషం, సుఖం, దుఃఖం. ఇచ్ఛ అంటే ఏంటండి? కోరిక. ఎవరికి సంబంధించిన కోరిక? లోక కళ్యాణార్థం కోరిక. అందరూ బాగోవాలని కోరిక. మాట అంటాడంతే, ఇతనికి బాగోవాలి, ఇతనికి ఇచ్ఛ. ఇతని కోరికని అందరి మీద పొందుతాడు అంతే. అంటే ఇచ్ఛ అంటే కోరిక. అంటే మనకి ఇక్కడ కొంతమంది ఉంటారు కదా, ఒకళ్ళ మీద ప్రేమ ఉంటుంది, దాన్నే ఇచ్ఛ అంటాం. అతనికి మర్యాద చేయడం, అతనికి సుఖాలు కలిగించడం, సౌకర్యాలు కలిగించడం, అతనికి మంచిగా ఉండాలంటూ కోరుకుంటాం. అదే మనకు నచ్చలేనోడు, వాడి మీద ద్వేషం. ఇచ్ఛ, ద్వేషం. సుఖం, దుఃఖం. అంటే మనం సుఖంగా ఉండాలి, దుఃఖం కలగకూడదు. ఈ రకంగా ఇచ్ఛ, ద్వేషం, సుఖం, దుఃఖం సంఘాతశ్చేతనాధృతి. ఈ రకమైనటువంటి సంఘాతం ఒకటి ఉంది. క్షేత్రం వేరు, క్షేత్రజ్ఞుడి వేరు. క్షేత్రజ్ఞుడికి సంబంధించినటువంటి ఇచ్ఛా, ద్వేషం క్షేత్రంలో లేవు. క్షేత్రానికి ఇచ్ఛ లేదు, ద్వేషము లేదు. క్షేత్రంలో ఉన్నవాడికి ఉంది ఇచ్ఛా, ద్వేషం. క్షేత్రంలో ఉన్నవాడే కోరుకుంటున్నాడు ఏమిటిది? సుఖము. సుఖ దుఃఖాలు ఎవరయ్యండి? శరీరానే కాదు, మనం అనుకున్నాం శరీరాన్ని అనుకున్నాం. శరీరంలో ఉన్నవాడి, శరీరంలో ఉన్నటువంటి వాడు శరీరం ద్వారా సుఖ దుఃఖాలు అనుకుంటాడు. శరీరాన్ని ఉపకరణంగా తీసుకుని ఇచ్ఛా, ద్వేషం మొదలైనటువంటి వికారాలన్నీ కూడా లోపల ఉన్నవాడు క్షేత్రము, క్షేత్రజ్ఞుడు. ఈ రకంగా క్షేత్రం దేంతో తయారైంది? పంచభూతాలతో. పంచభూతాలు ఒక కారణం, ఈశ్వరుడు ఒక కారణం, మన తల్లిదండ్రులు ఇంకొక కారణం. ఈ రకంగా మనకి క్షేత్రం తయారైంది. ఇప్పుడు ఉదాహరణకి మట్టిని కుండగా తయారు చేయాలనుకోండి, మట్టిని ఏమంటారు? దానంతటది కుండ మట్టిగా మారదు. మరి కుండగా మార్చాలి అంటే కులాలుడు అనేటువంటి, అంటే కుమ్మరేబాడు ఆ మట్టిని తీసుకుని బాగా పిసికి తయారు చేసి కుండను మలుపుతాడు. అప్పుడు మట్టిని ఏమంటారు? ఉపాదాన కారణము అంటారు. ఇప్పుడు అతను మట్టిని పిసికి కుండగా తయారు చేయడానికి కొన్ని కొన్ని పరికరాలు వాడాడు. దండ చక్రాదులు అంటారు. అంటే దండ చక్రాదులు ఒక కారణం, కుమ్మరి ఒక కారణం. ఇవన్నీ ఒకెత్తు నిమిత్త కారణాలు అన్నమాట. అట్టి మాదిరిగా ఉపాదాన కారణం ఏది? మట్టి, కుమ్మరే. అలాగే దండ చక్రాదులు నిమిత్త కారణాలే. అట్టి మాదిరిగా మన శరీరం తయారవ్వడానికి అసలు సిసలైనటువంటి కారణం ఏది? మన కర్మ. మన కర్మే ఉపాదాన కారణం. అటువంటి ఉపాదాన కారణం తీసుకుని కుమ్మరిలాగా ఈశ్వరుడు ఏం చేశాడంటే పంచిపోతాలంటే దండ చక్రాదులను తీసుకుని మట్టిని తయారు చేసి శరీరాన్ని, అంటే కుండను తయారు చేసినట్టుగా. అంటే ఈశ్వరుడు కుమ్మరి. దండ చక్రాదులో పంచిపోతాలు, మహాభూతాన్యహంకారం వీటితోటి తయారు చేశాడు. వాటితోటి ఎవరి ద్వారా రావాలి? ప్రూఫ్ కావాలి కదండి. దానికి ఒక మూస అంటారు.
కడవ, బాణ, ముంత ఎలాంటి దాన్ని తయారు చేయాలి? అలా తయారు చేయటానికి ఎవరి శరీరంలో ఈ ఆహారాన్ని పంపితే వారి శరీరంలో తయారైనటువంటి సూక్ష్మ శరీరంతో ఆ సూక్ష్మ కణాలను అనుసరించి, ఆ బీజాలను అనుసరించి ఆ రకమైనటువంటి మన తల్లిదండ్రుల పోలిక మనకు ఎందుకు వస్తుంది అంటే అలాగా. అంటే తల్లిదండ్రులు, కర్మ, పంచభూతాలు, ఈశ్వరులు ఇలాగ అనేక అనేక కారణాలతో మనకు శరీరం తయారైందనమాట. ఇలా తయారైనటువంటి శరీరంలో జ్ఞేయం యత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతమశ్నుతే. ఏంటండి ఏది పొందాలి? ఇక్కడ మీరు మృతమశ్నుతే అని చదివారు. అలా చదవకూడదు. అశ్నుతి అంటే పొందటం, మృతమశ్నుతి అంటే నేను చచ్చిపోవాలి. అది మన కోరిక. ఏముంది అక్కడ? సరిగ్గా చూడండి. అజ్ఞాత్వా అమృతమశ్నుతే. యజ్ఞాత్వా అమృతమశ్నుతే అంటే అక్కడ ఎడగొట్టి అమృతమశ్నుతే అని ఉండదు అక్కడ. యజ్ఞాత్వా అమృత అంటే అందులో వచ్చేయాలన్నమాట. ఈ రకంగా ఏది అశ్నుతి అంటే పొందడం. ఏం పొందాలి? మోక్షాన్ని. సావును పొందకూడదు. సావును పొందితేనో అందరూ సావునే పొందుతున్నారు. సావును పొందినటువంటి వాడు మళ్ళీ జన్మకు వచ్చేస్తాడు. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. చనిపోలేనటువంటి వాళ్ళు చనిపోవడం పెద్ద గొప్ప కాదండి. ఇక్కడ మళ్ళీ ఇంకొక కిందకు వద్దాం. జాగ్రత్త నుంచి స్వప్నంలోకి వెళ్ళాం కదా. ఏం ప్రయత్నం చేసిస్తే వచ్చింది స్వప్నం? ఏం ప్రయత్నం చేయక్కర్లేదు. మీరు చక్కగా సాధనలోకి వచ్చినప్పుడు రకరకాల ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ఏం ప్రయత్నం చేస్తే వస్తున్నాయి? ఏమీ చెయ్యక్కర్లేదు. దాని స్వభావం అది. అలాగే ఇంకా అంత అలా కూర్చుంటే నిద్ర వస్తుంది. ఏ ప్రయత్నం చేసాం అంటే అక్కడి నుంచి మళ్ళీ ఏ ప్రయత్నం చేస్తే మెలకులోకి వస్తారు? సడన్ గా మెలకు వచ్చిందన్నారు అనుకోండి, ఏం చేశారు మీరు అక్కడ? జాగ్రత్తలో రావడానికి ఏ ప్రయత్నం చేయక్కర్లేదు. జాగ్రత్త నుంచి స్వప్నంలోకి వెళ్ళటానికి ఏ ప్రయత్నం చేయక్కర్లేదు. స్వప్నం నుంచి సుషుప్తిలోకి వెళ్ళటానికి కూడా ఏ ప్రయత్నం చేయక్కర్లేదు. అట్టి మాదిరిగానే జీవి కర్మఫలం అంతా అనుభవం అయిపోయిన తర్వాత ఏ ప్రయత్నం చేయకుండానే సావస్తుంది. మనం ఏమి కోరుకోక్కర్లేదు, ప్రయత్నించక్కర్లేదు. దానికి ఎప్పుడైతే సర్వీస్ అయిపోయిందో ప్రారంధం ఇంకెంతే అక్కడ కొట్టమిట్లాడుతూ కొంచెమే ఉంది. ఆ కాంత అనుభవం అయిపోయింది అనుకోండి, వెంటనే వదిలేస్తుంది. వదిలేసే ముందు కొంచెం చికనాలు వస్తాయి, గృహ తప్పిపోతాడు. దాన్ని మూర్ఛ అంటారు. లేదా ఇప్పుడు పరిభాషలో కోమా అంటారు. కోమాలోకి వెళ్ళిపోడు అంటారు. తెలివి తప్పిపోతాడు అనమాట. తెలివి తప్పిపోయింది మొదటి స్టేజీ. ఆ తర్వాత వచ్చే స్టేజీ మరణం. మరణంలోకి వెళ్ళినటువంటి వాడి పరిస్థితి చాలా చెప్పుకున్నాం. ఎందుకంటే ఏది మరణించింది? శరీరంతో సంబంధం తెగిపోయిందంతే. శరీరంతో సంబంధం మృత్యువులోనే కాదు, జాగ్రత్త నుంచి స్వప్నంలోకి వెళ్తే శరీరంతో సంబంధం పడిపోయింది. అక్కడి నుంచి స్వప్నంలోకి వెళ్తే సూక్ష్మ శరీరంతో సంబంధం కూడా పడిపోయింది. హాయిగా సుషుప్తులు ఏ గొడవ లేకుండా హాయిగా ఉంది. ఇంకా మాట్లాడటం ఉండదు, ఊసాడటం ఉండదు. అలాగా హాయిగా కొయ్యిలాగా అలా పడి ఉంటుంది శరీరం, శవంలాగా. మళ్ళీ ఒత్తినే ఇదంతా. కానీ మరణించేటప్పుడు స్థూల శరీరంలో నుంచి సూక్ష్మ శరీరం విడిపడిపోతుంది. అలా విడిపడిపోయినటువంటి సూక్ష్మ శరీరాన్నే తీసుకుని వెళ్తారు చేసినటువంటి కర్మ ఫలాలు అనుభవింప చేయటానికి. స్వర్గము, నరకము. పుణ్యం చేస్తే స్వర్గము, లేదా పాపం చేస్తే నరకము. ఆ పుణ్యం కూడా శాస్త్రంలో ఓం భూ, ఓం భువ, ఓం శువ, ఓం మహ, ఓం జన, ఓం తప, ఓం సత్యం అంటుంటారు గాయత్రీ మంత్రం చెప్పేటప్పుడు. అంటే ఏంటి? ఈ భూలోకం నుంచి వెళ్ళేటప్పుడు 7 లోకాలు ఉన్నాయి. ఓం భూలోకం, ఓం భువ భువర్లోకం, ఓం శువ సువర్లోకం, ఓం మహర్లోకం. అంటే భూలోక, భువర్లోక, శివర్లోక, మహర్లోక, జనంలోక, తపోలోక, రచ్చలోకాలు. ఏంటి? 7 లోకాలు ఉన్నాయి. 7 లోకాల్లో ఎలాంటి వాళ్ళకి వస్తాయంటే పుణ్యం చేసుకున్నటువంటి వాడికి వస్తాయి. ఇతను బాగా పుణ్యం చేసుకుంటే భూలోకం నుంచి భువర్లోకంలోకి తీసుకెళ్తారు. అక్కడ హాయిగా ఎక్కువ సుఖాన్ని అనుభవించారు. అక్కడ ఆ పుణ్యఫలం అయిపోతే బాబు నువ్వు తెచ్చింది అయిపోయింది, నువ్వు వెళ్ళరా అంటారు. కానీ అంతకంటే ఎక్కువ పుణ్యం చేస్తే భువర్లోకానికి తీసుకెళ్తారు, సువర్లోకంలోకి తీసుకెళ్తారు. అంతకంటే ఎక్కువ పుణ్యం చేస్తే మహర్లోకం, ఇంకా ఎక్కువ చేస్తే ఇలాగా
అంతకంటే 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 ఎక్కువ చేశారనుకోండి సత్యలోకం దాకా తీసుకెళ్తారు. అది ఇంకా ఎక్కువ సుఖం అన్నమాట. భూలోకం కంటే భూవర్లోకం, దానికంటే సువర్లోకం, దానికంటే మహర్లోకం, ఇలా సత్యలోకం దాకా 7 లోకాలు ఆ పుణ్యఫలాన్ని అనుభవింపచేస్తారు. అక్కడి నుంచి బాబు నువ్వు తెచ్చింది అయిపోయింది, అయ్యి నువ్వు వెళ్ళి రావచ్చు అని కిందకి గెంటేస్తారు. కిందకి గెంటేస్తే ఇతని కర్మ పూర్తి అవ్వలేదు కదా, జ్ఞానం కలగలేదు. ఇంత చేసాడు కానీ ఆ బ్రహ్మ భువనాల్లోక అర్జునుడికి చెప్పాడు కదండి 9వ అధ్యాయంలోని, బాబు నైనా నువ్వు సత్యలోకం దాకా వెళ్ళలేవు కానీ నీ కర్మ నశించలేదు. పునరావర్తినో అర్జున, మళ్ళీ ఆ బ్యాలెన్స్ అనిపించడానికి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పెడతారు. అప్పుడు మళ్ళీ ఈ పెద్ద ఆయన ఉన్నాడు కదా ఈశ్వరుడు, ఈయన ఏం చేస్తుంటాడు, మళ్ళీ వీడికి ఎలాంటి శరీరాన్ని అవ్వాలో ఎందులో ప్రవేశపెట్టాలో ప్రవేశపెడతారు. మళ్ళీ శరీరం వస్తుంది. కాదు కాదు పాపమే చేసాడు అనుకోండి కిందకి ఆ 7 లోకాలు, మళ్ళీ 7 బద్దాల లోకాలు చాలాసార్లు అంటుంటాం కదా, కింద లోకాలు అలాంటి వాడికి పాపం చేసినటువంటి వాడు వస్తాయి. ఆ లోకాల పేరు అతల వితల సుతల తళాతల రసాతల మహాతల పాతాళం. ఒకదానికంటే ఒకటి ఎక్కువ దుఃఖం, ఒకదానికంటే ఇంకా ఎక్కువ దుఃఖం, ఒకదానికంటే ఇంకా భయంకరమైనటువంటి రంపాలెట్టి కోచేయటం, గొడ్డలెట్టి నరికేయటం, ముక్కల కింద నరికేస్తుంటారు. సావత సూక్ష్మ శరీరం గొప్ప విచిత్రం ఏంటంటే తోల శరీరానికి కర్రచుకుని ఒక్క దెబ్బ వేసేవంటి దెబ్బ కోమాలకు వెళ్ళిపోతారు. సూక్ష్మ శరీరం అలా నశించదు. ఎందుకంటే స్థూల శరీరం కాదది, బాధ తెలుపుతుంది అంతే, కానీ శరీరం సావదు. సూక్ష్మ శరీరానికి మరణం యోగంలోనే ఉంది. ఎంత సీక్రెట్ తెలుసుకోండి. సూక్ష్మ శరీరానికి మరణం ఎక్కడుంది? సాధనలో ఉంది. ఇంకా ఎక్కడా దానికి సెవలేదు. మాయిల్ ఫకీర్ ప్రాణం ఎక్కడుంది అంటే చిలకలో ఉందంట. ఆ చిలక ఎక్కడుంది? 7 సముద్రాల ఆతులు ఎక్కడ మరిచెట్టు ఉందంట. ఆ మరిచెట్టు త్వరలో చిలక ఉందంట. అందులో ఉందంట దాని ప్రాణం అంటారు కథ అనా. ఏంటి దాని అర్థం? మాయిల్ ఫకీర్ అంటే ఎవరనుకుంటున్నారు? అంచేత ఈ సూక్ష్మ శరీరం నశించాలంటే దాని ప్రాణం ఎక్కడుంది? ఇంక ఇక్కడే ఉంది. మనిషి జన్మ రావాలి, 7, 14 లోకాలు దాటి వెళ్ళిపోతున్నాడు కానీ దానికి మరణం లేదు. మళ్ళీ తీసుకొచ్చి పెడతారు, మళ్ళీ ఏదో జన్మెత్తాలి, అక్కడ మళ్ళీ సుఖమో దుఃఖమో అనిపిస్తారు. ఇది సెంట్రల్ లోకం, భూలోకం. ఈ భూలోకంలో ఎన్ని జన్మలు? 84 లక్షల రకాల జీవరాశి, అందులో మానవ జన్మ ఒకటే. అందుకనే ఈ మానవ జన్మ నీచంగా చూడకూడదు, తక్కువగా మాట్లాడకూడదు, దీన్ని ఇక్కడ దూషించకూడదు. ఎందుకని దేవతలకు కూడా మోక్షం పొందాలి అంటే మానవ జన్మ కావాలని కోరుకుంటారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఒక గురువును పట్టుకుని జ్ఞానం సంపాదించుకుని సాధన చేసి వెళ్ళాలి మోక్షానికి. వేరే ఇంకెక్కడ కూడా అవకాశం లేదు. పైలోకానికి వెళ్ళినా సరే మళ్ళీ కిందకి పంపుతారు, పైలోకానికి వెళ్ళినా కిందకి పంపుతారు, స్వర్గలోకం వెళ్ళినా చేరి సత్యలోకం వెళ్ళినా చేరి పునరావర్తనవచ్చు. చేతి ఇక్కడ మనకి ఈ మానవ జన్మ అనేటువంటిది ఉత్కృష్టమైంది. తక్కువగా చూడకూడదు, నీచంగా చూడకూడదు, ఎవరిని తేలిగ్గా కూడా చూడకూడదు, ఎవరి మీద అసూయ పడకూడదు, ఎవరి మీద ద్వేషం పడకూడదు. ఎవరి కర్మాలు అనుకుంటున్నారు పాపం, జాలి పడాలే తప్ప సాధ్యమైతే అపకారం చేయాలి, అపకారం చేయాలి. ఈ రకంగా ఏం చెయ్యాలి? జ్ఞేయం ఎత్త ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతమశ్నుతే. అంచేత మానవ జన్మకు వచ్చినటువంటి వాడు జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి. జ్ఞేయం అంటే ఏంటండి? ఇందాక చెప్పుకున్నాం, తెలుసుకోవటం అనేది. దేనిని తెలుసుకోవటం? లోపల ఉన్నటువంటి మన యొక్క స్వస్వరూపం. స్థూల శరీరాన్ని తెలుసుకుంటున్నాం కదండి, అది స్థూల శరీరం, అది ఉంటుంది పోతుంది ఊడుతుంది, చాలాసార్లు వచ్చింది, ఇప్పుడేనట్టు రావడం కాదు. సూక్ష్మ శరీరాన్ని తెలుసుకుంటే అది కూడా కాదు, కారణ శరీరాన్ని అది కూడా కాదు, మహాకారణంలోనే ఉంది జ్ఞానం. మహాకారణంలో ఉన్నటువంటి జ్ఞానంతో దేన్ని తెలుసుకోవాలి? లోపల ఉన్నటువంటి ఆత్మను తెలుసుకోవాలి. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి. ప్రవక్ష్యామి అంటే వింటున్నాం కదా, వింటున్నారా అంటుంటారు కదండి. ఏంటి ఏం తెలియాలి? యజ్ఞాత్వా అమృతమశ్నుతే. మన లోపల ఉన్నటువంటి మూలంలోకి వెళ్ళి మన యొక్క స్వస్వరూపాన్ని జ్ఞాత్వా ఎవడైతే తెలుసుకున్నాడో అటువంటి వాడికి మృత్యువు లేదు, మోక్షాన్ని పొందుతాడు.
జదది అనాదిమత్పరం బ్రహ్మ. ఏంటండి? శ్వాస ఆగిపోయిందండి, నాకు మనసు ఆగిపోయిందండి, అది జాగ్రత్త అవస్థ కాదండి, స్వప్నావస్థ కాదండి, సుషిప్త అవస్థ కూడా కాదండి. అక్కడ ఏ ఆకారం లేదు, ఏ గుణాలు లేవు, ఏ నామరూపాలు కూడా లేవు. చాలా హాయిగా సుఖంగా ఉంది, నేను మాత్రమే ఉన్నాను, ఇంక ఏమీ లేదన్నాడు అనుకోండి, అది ఎవరనుకుంటున్నావయ్యా? అనాదిమత్పరం బ్రహ్మ. అనాది అంటేటి ఆది లేనటువంటి, అనాది నుంచి ఉన్నటువంటి స్వరూపం అదే. దాన్నే బ్రహ్మము అంటారు. అనాది మత్ పరం బ్రహ్మ. మత్ అంటే నా స్వరూపం అదే. ఎవరి స్వరూపం? కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, నేను ఎక్కడున్నాను? నీ తురియ స్థితిలో ఉన్నాను. జాగ్రత్త స్వప్న సుషుప్తి దాటిపో. జాగ్రత్త సుషుప్తి దాటిపోవటానికి ఏ అవస్థ ఏ ప్రయత్నం చేయకుండా వస్తున్నాయి. అట్టి మాదిరిగానే మూర్ఛ మరణం కూడా వస్తాయి. మరి తురీయము ప్రయత్నం చేయకుండా రాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ తురీయంలోకి వెళ్ళాలి. తురీయం అంటే మూడు శరీరాలు దాటిపోయిన తర్వాత ఉన్నటువంటి స్థితి. అది మనకు జ్ఞేయం అవ్వాలి, తెలియాలి, హాయిగా సుఖంగా తెలియాలి. యజ్ఞాత్వ, అది తెలిస్తే మృత్యువు లేదు. ఇంకా అక్కడ ఉన్నటువంటి స్వరూపం అనాదిమత్పరం బ్రహ్మ నత్తన్నా సదుష్యతే. ఇంకా అతను మళ్ళీ జన్మకు రాడు, అతనికి కర్మ నశించదు. అటువంటి ఆ లోపల ఉన్నటువంటి స్వరూపానికి సర్వత పాణిపాదం తతు సర్వతో అక్షి శిరోముఖం. మళ్ళీ మన దగ్గరికి వద్దాం. మనకి క్షేత్రజ్ఞుడు ఉన్నాడు. క్షేత్రజ్ఞుడి శరీరంలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడికి కన్నులు ఎవరయ్యండి అనండి? నాయి. చెవులో నాయి, నోరు, కాళ్ళు, చేతిలో, అవయవాలో నాయి. మరి ఆ పక్కింటోడు కళ్ళు ఎవరయ్యి? అవి కూడా నీయేనా? కాదు కదా. అవి ఆయన ఇవి అంటాం కదా. ఆయన చేతులు, ఆయన కళ్ళు, ఆయన కాళ్ళు అంటే ఆయనయే, ఈయనయే కదా. అంటే ఈ క్షేత్రజ్ఞుడు ఎవడైతే ఉన్నాడో వీడికి ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి కన్ను, కాలు, అవయవాలు ఏవైతే ఉన్నాయో ఈయనయే. అందుకు చేతనే ఈయనకి ఏ ఏ తగులుకొని ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి బాధ వీడికే తెలుస్తుంది. మళ్ళీ ఆ పక్కింటోడికి ఉన్న అవయవాలకి వీటికి సంబంధం లేదు. అందులో లేడితను, ఇందులోనే ఉన్నాడు. ఇందులో ఉండి దీనికి సంబంధించినటువంటి సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాడు. ఆయన సర్వత పాణిపాదం తతో సర్వతో అక్షి శిరోముఖం. ఆ లోపలికి వెళ్ళిపోయారు అనుకోండి. ఏ లోపలికి? గది లోపలికి వెళ్ళిపోవాలి. ఆ గదిలోకి వెళ్ళిపోయినటువంటి వాడు ఆ లోపల ఉన్నటువంటి స్థూల సూక్ష్మ కారణాలు కాదు, జాగ్రత్త స్వప్న సుషుప్తులు కాదు, తురీయం. తురీయంలోకి వెళ్ళాలంటే ప్రయత్నం చెయ్యాలి. సుషుప్తులకు వెళ్ళడానికి అక్కర్లేదు, మృత్యువులోకి వెళ్ళడానికి కూడా ఏ ప్రయత్నం చేయక్కర్లేదు. కానీ తురీయంలోకి వెళ్ళడానికి మాత్రం ప్రయత్నం చేయాలి. ఏ ప్రయత్నం చేయకుండానే ప్రతి ఒక్క జీవి సుషుప్తి నుంచి మూర్ఛ మరణంలోకి వెళ్ళిపోతుంది. 7 అవస్థలు, 5 అవస్థలు: జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, మూర్ఛ, మరణం. ఎన్ని? ఈ మూర్ఛలోకి కానీ వెళ్ళిందా మరణంలోకి వెళ్ళిపోతుంది. అక్కడే నిలబెట్టాలి. మా ఆవిడ సహకరించం లేదండి, మా ఆయన సహకరించం లేదండి, నా శరీరం సహకరించం లేదండి అనకుండా ఎలాగోలాగా మనం ప్రయత్నం చేసి నిరంతరము తురీయంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వెళ్ళడానికి ప్రయత్నం చేయలేదంటే ఆడి కర్మ ఇంకా ఎవడో కాపాడలేడు. ఇంక మళ్ళీ వచ్చేవలసిందే. తురీయంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తేనే జరిగింది. తురీయం అంటున్నాం కదండి. తురీయం అంటే 4వది. మూర్ఛ, అది 4వదే. మూర్ఛలోకి వెళ్తే మరణంలోకి వెళ్తుంది. తురీయం 4వదే. తురీయంలోకి వెళ్తే తురియతీతంలోకి వెళ్తుంది. తురియతీతంలో ఉన్నటువంటి వాడు పరమాత్మ. తురీయంలో ఉన్నటువంటి వాడు క్షేత్రజ్ఞుడు, జీవుడు. అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలని 3 వదిలి తురీయంలోకి వెళ్ళాడు, 4 అవస్థలోకి వెళ్ళాడు. 4 అవస్థలో ఉన్నటువంటి వాడికి పురుషుడు అని పేరు. స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో కూడుకున్నటువంటి 3 వాటికి ప్రాకృతి అని పేరు. దీనికి ఇంకొక పేరు అంటే స్త్రీ. స్త్రీ ఈ బయట కనిపించే ఏళ్ళు కాదు, శాస్త్రం స్త్రీ అంటుంటా. ఏది స్త్రీ?
స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో స్త్రీ అనేటువంటి పదంలో 3 ఉన్నాయి చూడండి. 3 ఎక్కడుంది? స్త్రీ అంటే ఏకవచనం ఒకటే కదండి. స్త్రీ, అందులో స్త్రీ ఉందా? స్త్రీ ఉందా? అస్థి, స్త్రీ, అస్థి ఉంది, స్త్రీ ఉంది. 3 ఉన్నాయి. ఏంటో 3? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో కూడిన సముదాయానికి స్త్రీ అని పేరు. ఆ లోపల ఉన్నటువంటి తురీయంలో ఉన్నటువంటి పురుషుడు అని పేరు. ఈ స్త్రీని ఉపయోగించుకునేటటువంటి వాడు ఎవరు? భర్త. ఈవిడెవరు? భార్య. అంటే భార్యాభర్త మనలోనే ఉన్నారు. భార్యతో భర్త కలిసి భార్య క్షేత్రాన్ని ఉపయోగించుకుంటున్నాడు. ఆ లోపల ఇంకా అంత గర్భగుడిలోకి వెళ్ళిపోవాలి. తురియాతీతంలో ఉన్నటువంటి వాడికి సర్వత పాణి పాదం తతు, ఆయన అందరిలోనే ఉన్నాడు. పురుషుడు మాత్రం క్షేత్రజ్ఞుడు, క్షేత్రము మనకు సంబంధించిందే. తురియాతీతంలో ఉన్నటువంటి పురుషోత్తముడు మాత్రం అందరి క్షేత్రాల్లోనే ఉన్నాడు. సర్వత పాణి పాదం తతు, అన్ని క్షేత్రాలలోనే ఉండడం వల్ల అన్ని కన్నులు అతనయ్యే, అందరి కాళ్ళు ఆయనయ్యే, అందరి చేతులు ఆయనయ్యే. సర్వతో అక్షి అంటే కన్నులు, శిరస్సు, ముఖం అంటే కాళ్ళు, చేతులు, ముఖము అన్నీ కూడా సర్వత శృతిమల్లోకే సర్వ మావృత్య తిష్టతి, అన్నిటికి వెనకాలుండి అన్ని ఆటలకి అధిపతిగా ఉన్నాడు అతను. అంచేత అతను పరమాత్మ, ఇతను క్షేత్రజ్ఞుడు, పురుషుడు. ఇది ప్రకృతి. ఈ రకంగా అందరిలోనే ఉన్నటువంటి సర్వేంద్రియ గుణాభాసం, సర్వేంద్రియ వివర్జితం, అసక్తం సర్వభృత్యైవ నిర్గుణం గుణభోక్తృష. ఇక్కడ చెప్పడం లేదు ఈ మాటలు. ఏమిటి? సర్వేంద్రియ గుణాభాసం. ఈ గుణాలు ఉన్నాయి కదా, ఒక్కొక్కటికి ఒక్కో రకమైనటువంటి తమో గుణము, రజోగుణము, సత్వగుణము, ఈర్ష, స్తంభము, ద్వేషము, ఇలాంటి రకాలు సర్వేంద్రియ గుణాభాసం, సర్వేంద్రియ వివర్జితం. ఈ గుణాలన్నీ కూడా భూమి ఉందండి. భూమి మీద రకరకాల గడ్డి మొక్కలు మొలుస్తున్నాయి. వాటికి ఆధారం ఏంటి? భూమి. ఎలాగో ఈ ఇంద్రియాలన్నీ, గుణాలన్నింటినీ కూడా ప్రకాశింపజేసేది ఆత్మే. ఆత్మ ఉండబట్టి మన గుణాలన్నీ ప్రకాశింపబడుతున్నాయి. అలాగని చెప్పేసి ఆత్మ గుణాలను ప్రకాశింపజేస్తుంది కనుక గుణాలు ఆత్మకు సంబంధించినయా? సర్వేంద్రియ వివర్జితం. ఈ గుణాలతో దానికి ఏ సంబంధమూ లేదు. భూమి మీద రకరకాల వాసతులు మొలిచిపోతున్నాయంటే భూమిని ఆధారం చేసుకుని వస్తున్నాయి, కానీ భూమి కారణం కాదు. భూమి కారణం కాదంటే కారణమే, భూమిని ఆధారం చేసుకుని వస్తున్నాయి. అట్టి మాదిరిగా అసక్తం సర్వభృత్యైవ నిర్గుణం గుణభోక్తృష. బహిరంతస్య భూతానం అచరం చరమేవద. అది కదలదు, కానీ అన్నిటిని కదిలించదు. అది కనిపించదు. నిర్గుణం గుణభోక్తృష. ఏ గుణాలు లేవు, నిరాకారమైనటువంటిది, నిర్గుణమైనటువంటిది. అసక్తం సర్వభృత్యైవ. అలాగే బహిరంతస్య భూతానం, అది బయట ఉంది, లోపల కూడా ఉంది. బయట ఉన్నటువంటి దాన్ని బ్రహ్మము అంటారు. అది మన గోచరం కాదు. ఎందుకంటే దానికి గుణాలు లేవు, ఆకారము లేదు. అంటే ఆకాశంలో అన్ని వస్తువులు ఉన్నట్టుగా బ్రహ్మములోనే సమస్త జీవరాశి ఉంది. అన్ని జీవరాశుల్లోనే అదే ఉంది. బహిరంతస్య భూతానం అంటే ఈ ప్రాణికోటికి అంతటికి వెలుపులా ఉంది, లోపల కూడా ఉంది. బహి అంతస్య భూతానం. భూతాలంటే జీవరాశి, ప్రాణికోటి. ప్రతి జీవరాశుల్లోనే బయట ఉంది, లోపల ఉంది. విచిత్రం ఏంటంటే బయట ఉన్నటువంటి దాన్ని మనం చూడలేం. ఎందుకని చూడలేం? బయట ఉన్నటువంటి దాన్ని మనం చూడాలంటే ఎలా చూస్తాం? కన్నులతోటి చూడాలి. కన్నుతోటి చూడాలంటే కంటికి విషయం ఏంటి? రూపం. చెవికి విషయం ఏంటి? శబ్దం. నాలుకకి విషయం రుచి. ముక్కుకి విషయం గంధం. అంటే ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటుంది. బ్రహ్మమును తెలుసుకోవడానికి వీటికి అవకాశం లేదు. ఇది భాష్యంలో ఉన్నటువంటి దేవుణ్ణి తెలుసుకునేటటువంటి శక్తి మన ఇంద్రియాలకు లేవు. లోపల ఉన్నటువంటి తెలుసుకోవడానికి మనం అవకాశం ఉంది. లోపల ఉన్నటువంటి దానిని కూడా ఎలా తెలుసుకోవాలి?
లోపల ఉన్నటువంటి దాన్ని ఈ కళ్ళుతోటి చూస్తే కనపడదు, అది బయటది కనపడదు, లోపలది కనపడదు. లోపల ఉన్నటువంటిది మన స్వస్వరూపం గనక లోపలికి మనసును తిప్పుకొని శ్వాసను పట్టుకుని అలా కదలకుండా అభ్యాసం చేశారనుకోండి, శ్వాస మనసు సన్నగిల్లి అచరం చరమేవాచ. చరం అంటే కదలడం, అచరం అంటే కదలకుండా ఆగిపోవడం. ఇప్పుడు మనసు కదులుతుంది అంటే ఆ లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని ఆధారం చేసుకునే కదులుతుంది. అచరం అది కదలకుండా ఆగిపోయింది అనుకుంటే దాని స్వరూపం మనకు లోపల చూడగలుగుతాం. అంచేత సూక్ష్మత్వాత్తదవిజ్ఞేయ. అది ఎలాంటిదంటే ఏదో ఒక చిన్న అణువు లాంటి పరమాణువులాగా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అంటే నిర్వికారం అన్నారు దానికి. సూక్ష్మత్వాత్తదవిజ్ఞేయం. అది తెల్లగా ఉంటుందా, నల్లగా ఉంటుందా, ఎర్రగా ఉంటుందా, సూర్యుల్లాగా ఉంటుందా, చంద్రుల్లాగా ఉంటుందా, అలా ఉంటుందా, ఈశ్వరులో బొమ్మలాగా ఉంటుందా, మనిషిలాగా ఉంటుందా, ఇలాగ ఆలోచించామనుకోండి, ఆలోచించినవన్నీ కూడా ఆకారాలే. ఆకారాలను చూసాడనుకోండి, అది ఆకారాలన్నీ ప్రకృతి సముదాయమే. ఆకారాలను చూడకూడదు. శబ్దాలు కాదు, అది రూపాలు కాదు. శబ్ద స్పర్శ రూప రసగంధాది విషయాదులు కాదు ఆత్మ. ఆత్మ ఎలాంటిది? ఆనందం. ఆనందాన్ని చూడండి, ఆనందాన్ని కంటికి కనపడుతుందా? మన స్వరూపమే ఆనందం. అలా లోపలికి వెళ్ళి కొలిది సూక్ష్మం అయిపోయింది అనుకోండి, మనసు సూక్ష్మాతి సూక్ష్మంగా జ్ఞేయం అయిపోయింది, తెలిసింది అప్పుడు. అలా జ్ఞేయం అయిపోయినప్పుడు ఆనందంగా ఉంటుంది. అటువంటి ఆత్మస్వరూపం ఇలా లోపలికి వెళ్ళినటువంటి వాడికి గోచరం అవుతుంది. దూరస్థం శాంతికేశతత్. అలా కాకుండా బయటికి వెళ్ళాడు అనుకోండి, ఆడు ఎంత ప్రయాణం చేస్తే అంత దూరం అయిపోతుంటుంది అక్కడ. ఎందుకంటే భాష్యంలో దేవుడు దొరకడు. దూరస్థం శాంతికేశతత్. అది లోపల ఉన్నటువంటి వస్తువు బయట ఎలా కనపడుతుందండి? మరి బయటికి చెప్తున్నారేటండి అందరూ దేవుడు బయటకు ఉన్నాడని. బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళండి, ఇంకా కొంచెం వెళ్ళండి, ఇంకా కొంచెం వెళ్ళండి అంటే ఇటు మొత్తం అంత దేశం అంతా తిరుగుతున్నారు కదా. ఈయనేం చెప్తున్నాడు? బయటికి వెళ్తే దేవుడు కనిపించాడు, లోపల ఉన్నవాడు బయట లేడు కదా. లోపలికి వెళ్తే కనపడతాడు, లోపలికి వెళ్ళి చూడాలి. లోపలికి వెళ్ళి చూసేవాడు కూడా ఎలా ఉంటాడో తెలుసుకుని వెళ్ళాలి. మళ్ళీ ఆడికి సాక్ష్యం కావాలా, గురువు కావాలా. ఎలా ఉంటాడో తెలియకుండా వెళ్ళాడండి, వెళ్ళానండి నాకేం కనిపించలేదండి అంటాడు. ఎందుకంటే తెలియలేదు కదా. అందుచేత గురువు, ఖచ్చితంగా గురువు కావాలి. ఈ రకంగా లోపలికి వెళ్ళి చూస్తే కనపడతాడు, బయటకు వెళ్తే కనిపించడు. మరి బయట ఎందుకు పెట్టారు అంటే లోపల ఉన్నటువంటి వాడు గురించి చెప్పడం కోసం బయట ఒక ఆకారాన్ని కల్పించారు, దాన్ని ప్రతీక అంటారు. అంటే లోపల ఉన్నటువంటి దేవుడికి ప్రతీకగా బయట ఒక దేవుడికి ఒక ఆకారాన్ని కల్పించి దానికి కూడా సేమ్ టు సేమ్ ఒక గర్భగుడి కట్టి ఆ గర్భగుడిలో పెట్టారు. ఇలా లోపలికి వెళ్ళి ఎలా చూస్తున్నామో అట్టి మీదగా అక్కడ కూడా అలా గర్భగుడి లోపలికంటే వెళ్ళి చూడాలి. ఆ లోపల ఎక్కడో గర్భగుడిలోని చుట్టూరు మండపం, గర్భగుడి అన్ని దాటుకుని వెళ్ళాలి. దానికి కూడా ఇప్పుడు ఇవన్నీ 5 ఉంటాయి. మీరు ఏదన్నా దేవాలయానికి వెళ్ళి చూసినట్లయితే 5 ఉంటాయి. 5 ఏంటండి? 5 ఉమాలు అంటే స్థూలము, సూక్ష్మము, కారణము, మహాకారణము. ఆ లోపల ఆ పరమాత్మ ఉన్నట్టుగా నమూనా అన్నమాట. అది సిద్ధాంతం, అది ప్రతీక. అంటే అలా ప్రతీకను పట్టుకుని దాన్ని అసలు దాంట్లోకి రావాలి. ఇది జ్ఞానం. ఈ రకంగా ఎవడైతే తెలుసుకున్నటువంటి వాడు అవిభక్తంచ భూతేషు విభక్తంచ వివసస్థితు భూత భ్రోతృష తజ్ఞేయం గ్రసిష్టం ప్రభ విష్ణుష జ్యోతిషామపి తజ్జ్యోతి తమస పరముష్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్వ విష్టితం. చివరికి ఏంటండి? జ్ఞానం తెలుసుకునేది, జ్ఞేయం జ్ఞానగమ్యం, హృది సర్వస్వ సంస్థితి. ఎక్కడున్నాడు? హృదయం. అడ్రస్ చెప్పేశారండి. మీ ఇష్టం, మన ఇష్టం. ఇంకైతే ఎక్కడుంటాడండి అని అన్నప్పుడు ఏం చెప్పాడు? హృదయంలో ఉన్నాడట. హృదయం ఎక్కడుందండి? లోపల ఉందా? ఒకడు సహస్రారం అంటాడు, ఒకడు అంటాడు, ఇక్కడెక్కడ అంటాడు, భూమధ్యం అంటాడు, నాసికాగ్రం అంటాడు, ఎన్నుపూస అంటాడు, కుండలిని అంటాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు కదా. పరమాత్మ ఉండే చోటు హృదయం. హృదయంలోకి వెళ్ళు. ఇప్పుడు చెప్పినవన్నీ ఏంటండి అంటే దారులు. ఒక్కొక్కడు ఒక దారం కూడా ప్రయాణం చేసి దర్శిస్తాడు, ఇంకొకడు ఒక దారం కూడా ఒకడు మంత్రం ద్వారా వెళ్తాడు,
ఒకడు జపం ద్వారా వెళ్తాడు, ఒకటి రూపం ద్వారా వెళ్తాడు, ఒక్కొక్కడు ఒక రకంగా అభ్యాసం చేస్తుంటారు. ఈ రకంగా హృదయంలోకి వెళ్ళి అభ్యాసం చెయ్యాలి. ఈ రకంగా ఇది క్షేత్రం తదా జ్ఞానం జ్ఞేయం సోక్తం సమాసత. ఈ రకంగా ఇది క్షేత్రం తదా జ్ఞానం జ్ఞేయం సోక్తం సమాసత. మద్వక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. ఇది క్షేత్రం తదా అట్లే జ్ఞానం అంటే ఇట్లు క్షేత్రము జ్ఞానము జ్ఞేయము క్లుప్తంగా ఒక శ్లోకంలో చెప్పేశారు. ఇదంతా ఇప్పుడు దాకా గొంతు చెప్పుకుంటూ వచ్చాం కదా, ఆ చెప్పిందంతా కూడా ఏమని చెప్పాడు? ఇది క్షేత్రం తదా జ్ఞానం జ్ఞేయం సోక్ష సమాసత. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం. క్షేత్రము క్షేత్రజ్ఞుడు. మళ్ళీ అదే 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 క్లుప్తంగా చెప్పానంటున్నాడండి. ఇంకా చెప్పాలంటే చాలా పొడిగించాలన్నమాట. ఇది క్షేత్రం, మళ్ళీ చెప్పాలా? క్షేత్రం అంటే అంటే 3, క్షేత్రము అంటే 3 స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో కూడిన సముదాయం క్షేత్రము. ఆ క్షేత్రమును తెలుసుకునేటటువంటి వాడు క్షేత్రజ్ఞుడు. వాడిలో ఏముందంటే జ్ఞానం ఉంది, క్షేత్రంలో లేదా జ్ఞానం. క్షేత్రాన్ని తెలుసుకునేటటువంటి జ్ఞానం ఎవరి చేతిలో ఉంది? క్షేత్రజ్ఞుడి చేతిలో ఉంది. క్షేత్రం తదా జ్ఞానం. ఇప్పుడు జ్ఞానం ఉంది కదా క్షేత్రజ్ఞుడికి. క్షేత్రజ్ఞుడిలో ఉన్నటువంటి జ్ఞానం దేనిని తెలుసుకోవడానికి ఉపయోగిస్తున్నాడు? క్షేత్రాన్ని వదిలి క్షేత్రజ్ఞుని తెలుసుకోమంటున్నాడు ఆయన. అంటే ఆ జ్ఞానం దీన్ని తెలుసుకో, అది ఇక్కడ కూడా అవసరాలు శరీరానికి కావాల్సింది తెలుసుకో, పర్వాలేదు. కానీ ఈ క్షేత్రజ్ఞుడిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని లోపలికి తిప్పి లోపల ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకోవాలి. ఇది ఈ రకంగా క్లుప్తంగా చెప్పినటువంటి ఈ రకంగా క్షేత్రమును క్షేత్రజ్ఞుని జ్ఞానమును జ్ఞేయమును. ఇది సాక్షాత్తు నువ్వు నాకు చాలా భక్తుడు గనక, నువ్వంటే నాకు చాలా ఇష్టం గనక శాస్త్రానికి సంబంధించినటువంటి రహస్యం అంతా చెప్పేశానంటున్నాడు. దీనిని విశదముగా తెలుసుకుని గురుకీలిసే సచ్చిదానందముకు తన యునికిని పొందగలుగుతాడు. అంటే సాధన. శ్రవణం చేశాడు. కారణమున క్షేత్రమును మహాకారణమున క్షేత్రజ్ఞును శుద్ధ సాత్విక వృత్తిచే బ్రహ్మమును కనుగొనినప్పుడు జ్ఞానము తురీయముగాను జ్ఞేయముకు ప్రత్యేగాత్మగాను కవియల్యమునందును తెలుసుకోగలుగుతాం. అంటే తురీయాతీతంలోకి వెళ్ళినటువంటి వాడు, తురీయంలోకి వెళ్ళినటువంటి వాడు ఇదంతా తెలుసుకుంటాడు అనమాట. ఈ రకంగా ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాంచ గుణాంచైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ఇంకా బాగా వివరంగా చెప్తున్నారు ఇక్కడి నుంచి. ఏంటి? ప్రకృతిం పురుషం చైవ. 2 వస్తువులు ఉన్నాయి, 2 వ్యక్తులు ఉన్నారు, 2 స్వరూపాలు ఉన్నాయి. వాటి ప్రకృతి పురుషుడు. ప్రకృతిం పురుషం చైవ విద్ధి. అనాది అంటే ఏంటండి? అనాది అంటేనా ఇద్దరు అనాది నుంచి ఉన్నవాళ్ళే, మధ్యలో ఒకళ్ళు రాలేదు. విద్ధి అనాది అభావపి. కాకపోతే వీళ్ళిద్దరు గుణాలు ఒకటి కాదు, వేరు వేరు లక్షణాలు, వేరు వేరు గుణాలు. ఒక్క భ్రాంతి ఏంటంటే నిరంతరము పరిణామం చెందుతూ చచ్చిపోతుంటుంది, మళ్ళీ వస్తుంటుంది, మళ్ళీ పోతుంటుంది, వచ్చిన తర్వాత తిరుగుతూ ఉంటుంది. దానికి వికారాలు అంటారు. వికారాంశ గుణాంశైవ. అనేక రకాలైనటువంటి వికారాలతో ఒకసారి కోపంగా ఉంటుంది, ఒకసారి చిరాకుగా ఉంటుంది, ఒకసారి ద్వేషంగా ఉంటుంది. ఎందుకని మడతెట్టేస్తుంది, బాధ పెట్టేస్తుంది. ఇంకా దీనికి అన్ని ఎంత శుభ్రంగా చేసి ఎంత దీని కడుపు నిండా కూర్చోబెట్టినా సరే మళ్ళీ కంచేపటికి అరిగిపోతుంది, మళ్ళీ వంట తయారు చేయాలంటే ఇంకా ఎవడికి దీంతో సుఖపడతలేదు. వికారాంచ గుణాంచైవ. ఇది ఒక భూతం. ఇది భూతం ఎక్కడో ఉందనుకుంటున్నారు, పాపం మనం తగిలించుకున్నదే పెద్ద భూతం. దీన్ని ఎవడు సంతృప్తి పరచలేడు. వికారాంచ గుణాంచైవ విద్ధి ప్రకృతి సంభవాన్. దీని గుణాలు ఎలాంటి అని తెలుసుకుని
జాగ్రత్త పడాలి మనమే. ఈ గుణాలతో కూడుకున్నటువంటి సముదాయాన్ని నుంచి తప్పించుకొని గుణరహితమైనటువంటి స్వరూపాన్ని పట్టుకున్నాం అనుకోండి, మోక్షం వస్తుంది, మృత్యువు నుంచి తప్పించుకుంటాం, కర్మ నుంచి విడుదల పొందుతాం. అంటే ఈ శ్లోకాన్ని ఇంకా బాగా వచ్చే వారం చెప్పుకుందాం. ఇంతటితోటి ముగించుకుందాం. హరి ఓం తత్సత్తు. ఆత్మబంధువులారా, ఇది ఆత్మవిద్య, ఆత్మబోధ. ప్రకృతి పురుషుడు పరమాత్మ స్వరూపాన్ని పొందాలి అనేటువంటి విషయాన్ని పదే పదే నొక్కి నొక్కి చెప్పుకుంటున్నాం. చాలా మట్టికి మనకి తెలిసి వచ్చింది. అది ఏం చేయాలి? మనం చక్కగా ప్రశాంతంగా కూర్చుని గురుడు బ్రహ్మ, గురుడు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. దీన్ని గురు మంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పైన ఏమి అనుకోకుండా వస్తూ పోతూ ఉండేటటువంటి శ్వాస మీద మనసు పెట్టి అలా గమనిస్తూ ఉండాలి. అలా గమనిస్తూ ఉంటే ఇందాక చెప్పిన జాగ్రత్త చొప్పున సుశక్తులు దాటి తురైతిథి వెళ్ళేటటువంటి దారి ఇదే. అంటే దీన్ని వదలకుండా పట్టుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఇప్పుడు మాత్రం నేను ఓంకారం చెప్పేదాకా చక్కగా గురిలో ఉండండి. ఓం తత్సత్.